ప్రమేయం లేకుండా మీరు అసలు లోన్ ఇవ్వడం ఏంటి? ఏసునాథ నిన్ను జనసేన పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరురా. తీరా వస్తువు తీసుకొని వెళ్ళినంతసేపు రేపు మాపు కడతానంటారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నలుగురు వెనకేసుకొని వచ్చి మేము ఇప్పుడు కట్టలేము, రేపు కడతామని చెప్తారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు ఓ డేర్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే కనుక మేము బజాజ్ ఫైనాన్సర్స్గా వెళ్ళి ప్రాంక్ చేస్తున్నాము. ప్రాంక్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అయితే ప్రాంక్లోనే ఆయన నన్ను కొట్టడం కూడా జరిగింది. నిజంగా ప్రాంక్ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరి మీకు వేరే ప్రాంక్ ఏమైనా చేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కాకినాడ పిల్లని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమౌంట్ తీసుకున్నాను, నేను ఆల్రెడీ క్లియర్ చేసాను కూడా చెప్తాను. ఎంత ఉందన్నా? 5 నెలలు మొత్తం క్లియర్ చేశాను. ఇప్పుడు మొత్తం క్లియర్ చేశాను. ఎవరో సూర్బాబు అంటే ఎవరు? మీరేనా? ఈయన మీ షూరిటీ పెట్టాడు. ఓకే, నేను చెప్పింది మీరు ఫస్ట్ నేను వచ్చాను, నేను షూరిటీ పర్సన్ నుంచి మీరు లాగా మధ్యలోకి. ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తకపోతే ఆయనే కదండి కట్టాల్సింది. ఇప్పుడు ఐటమ్ తీసుకెళ్ళిపోతుంది, ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోతే ఐటమ్ ఇక్కడ లేదు. ఐటమ్ ఇప్పుడు మీరు డబ్బులు కట్టకపోతే ఐటమ్ తీసుకెళ్ళకపోతే ఏం చేస్తాం బ్రో? ఏం చేస్తుంది? ఐటమ్ ఇక్కడ లేదు ప్రజెంట్. ఐటమ్ లేకపోతే ఇప్పుడు ఈయన కూడా తీసుకున్నారు కదా, ఆయనది తీసుకున్నాం, ఆయనదానే తీసుకెళ్తాం. మన వాడు 5 నెలలు ఫైనాన్స్ కట్టాలండి. రీఫైనాన్స్ 3,200 పే చేయాలి. సెప్టెంబర్ అది ఏం పే చేయలే. ఎందుకిలా బజాజ్ షోరూమ్కి వెళ్ళి మొత్తం క్లియర్ చేసి అని చెప్పి అది క్లియర్ చేసిన తర్వాత ఇది మళ్ళీ వచ్చింది. మళ్ళీ రీఫైనాన్స్ చేసుకున్నాను నేను. మరి రీఫైన్ చేసినట్టు కట్టాలి కదా. ఆల్రెడీ క్లియర్ అయిపోయిందేమో అనుకున్నాను, సెప్టెంబర్ నెల నుంచి క్లియర్ అయిపోయిందేమో అనుకున్నాను నేను. ఇప్పుడు షూరిటీ మీదే ఉందండి, ఇప్పుడు మీరు పే చేయాలి అంతే. ఇప్పుడు ఎంత కడతారు? ఇప్పుడు నా దగ్గర అయితే అమౌంట్ లేదన్నా, మీరు ఏం చేసుకున్నా పర్లేదు, కేసు వేసుకుంటారు. కేసీ అలా ఇప్పుడు నువ్వు కేసు వేసుకుంటా సమాధానం అలా చెప్పకండి. సమాధానం అలా చెప్తే కేసు వేసుకుంటానండి. కేసు వేసుకున్నాం. ఇప్పుడు మీ మీద కేసు వేస్తాం, సూర్యుడు పెట్టినందుకు ఈయన మీద కేసు అయినా వేసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే కేసు వేసుకోండి అంటే కేసు వేసుకోవడం మాకేమన్నా ఇది కదండి. ఫోన్ చేస్తే లాయర్ వస్తాడు, తీసుకెళ్తాడు. మీతో పాటు ఆయన కూడా వస్తాడు, సూర్యబాబు కూడా వస్తాడు. ఆధార్ నెంబర్ తీసుకున్నాను. ఆధార్ నెంబర్ తీసుకున్నాడు, దేనికని చెప్పలేదు నాకు. ఇప్పుడు అడిగితే మీరు చెప్తే ఇప్పుడు చెప్తాండి ఇలా సూర్యుడు ఎట్టానని చెప్పారు తప్ప ఇప్పుడు వచ్చి నా విషయం సూర్యుడు ఎట్టని చెప్పలేదు కాదండి. ఇప్పుడు సూర్యుడి ఆధార్ కార్డు ఒకటి ఇచ్చి ఇలా పలానా వ్యక్తి అని చెప్పి అంతే ఎందుకు కేసు వేసుకోమన్నా కేసు వేసుకోమన్నాడు కదా, కేసు వేసుకుంటాం. మీరు అడగాలి కదా. తీసుకున్నప్పుడు ఇలా కేసు వేసుకోమన్నాడు అంటే మీకు ఎవరండి ఫైనాన్స్? ఇప్పుడు కాదు బజాజ్ లో మీరు ఏదైనా వస్తువు తీసుకోగలరా? మళ్ళీ మాట్లాడరా, నేను అలా మాట్లాడినా మధ్యలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నమ్మించిన నువ్వు జాతకం మాట్లాడు. అబ్బో కమలాసన్ 2 months పే చేయండి. అది అంతా వదిలే, ఈడు ప్రమేయం లేకుండా మీరు అసలు లోన్ ఇవ్వడం ఏంటి? ఏసునాథ నిన్ను జనసేన పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరురా. అది లోన్ ఇచ్చిన లేకుండా మీరు లోన్ ఇవ్వాల్సిన పని ఏంటి? మరి ఎంత మీరు ఇష్టపడబోక ఒక్క బొర్రలో పెడతావు. 15,000 అయిపోయింది. ఇప్పుడు 15,000 అయిపోయింది. 10 లక్షలు తీసుకుంటాడు, అది కట్టమంటే కట్టేస్తారు. అప్పుడైనా కట్టాలి. ఎందుకంటే ఎలా ఇచ్చారు? ప్రేమ లేకుండా అడగాలి మీరు. మీరు ఆధార్ కార్డు ఎలా ఇచ్చారు ఆయనకి? మీరు ఎలా ఇచ్చారు ఆధార్ కార్డు? ఏమని అడిగిన ఇచ్చారు? ఆయన మీ ఆధార్ కార్డు తోటి పెద్ద వ్యాపారం చేసుకుంటాడు. ఇచ్చేస్తావా ఆధార్ కార్డు? ఇచ్చావు కదా, మరి ఇప్పుడు రివర్స్ మాట్లాడతావేం? కట్టు, నువ్వు కట్టు. అదిరిపోలా నువ్వు కట్టు అయితే. భయ్యా నేను క్లియర్ గా చెప్తున్నాను, పెద్ద క్యాగ్లేతాడు భయపడిపోయి, ఏంటి మీరు కంప్లైంట్ చేస్తే బెదిరిపోతాను అనుకున్నారా? ఇలాంటివి చాలా చూసాను రా. మేము భయపడతామా? ఫోన్ చేస్తే పోలీసులు వస్తారండి. ఇప్పుడు ఫోన్ చేసుకో. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? మీరు 4 నెలల క్రితం మీరు టీవీ తీసుకున్నారు కదా, మీరు దానికి క్యాష్ ఇచ్చాం. మీరు క్యాష్ ఇస్తారు కానీ ఫైనాన్స్ పడుతున్న ఇంట్రెస్ట్ ఫైనాన్స్ కట్టారా మీరు? ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడ మీకు మీరు మీ ఇంట్రెస్ట్ దేని
పడుతుంది మాకు ఆ? మాకు ఎందుకు పడుతుంది పడుతుంది ఎందుకు బజాజ్లో తీసుకునేటప్పుడు మేము బజార్లో తీసుకోలేదు మేము ఎందుకు తీసుకోలేదు క్యాష్ తీసుకున్నాం మేము తీరా ఆధార్ కార్డు ఈడ ఆధార్ కార్డు మీద కూడా ఉందా ఆ, ఇటు ఈఎంఐలు ఉన్నాయా లేదంటే ఇవి ఉన్నాయా ఈడే తీసుకుని ఉంటాడు అదే మనం తీసుకోలేదు నువ్వు తీసుకుని ఉంటాడు ఇంకోటి కూడా ఎందుకు నీకు సంబంధం లేకుండా ఎందుకు తీసుకున్నాడు అదే మనం చెప్పలేదు అడుగు చేయలేదు మరి. అసలు. అదే అడుగుతున్నా కదా ఇప్పుడు నన్ను అడగడం కాదయ్యా ఆయన అడుగు ఆయన కాదు, మిమ్మల్ని కూడా అడగాలి పర్సన్ కనుక్కోకుండా మీరు ఇచ్చి ఎలా ఇచ్చేసారని వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మాట్లాడితే మూడు రోజులు కేసేస్తారు, ఎవరు రారు. అన్నారు. ఇప్పుడు ఒక్కనే వచ్చుంటే మీ ఇద్దరు కొట్టేద్దరు నన్ను ఎంతమంది వేసుకొచ్చారు కాబట్టి. ఎందుకు కొడతారండి? మీరే చెయ్యేస్తున్నారు మా మీద. మీరు చేసేసారు ఏంటి? ఎవరు చేసేసారు ఇప్పుడు? ఆయన చేసాడా మేము చేసామా? ఆయన చేసాడా మేము చేసామా? ఏంట్రా రుబాబేంట్రా? ఎక్కడ మాట్లాడేవండి? మీ ఓటు చేస్తున్నాడు మాట్లాడితే నువ్వు అడిగే ఎన్ని పద్ధతి పెట్టి రెండు కాదండి, మూడు ఎన్ని రోజుల నుంచి టార్చర్ రోజులు? అలా కాదు కదా, 3 రోజుల నుంచి అలా మాట్లాడే ఎన్ని రోజుల నుంచి ఫోన్ ఎత్తరండి? మాట్లాడే పద్ధతి అసలు ఫోన్ ఎత్తరండి ఆయన. మాట్లాడే పద్ధతి బాగాలేదు ఇది భయ్యా మాట్లాడాలి కదా అతను కూడా కాల్ ఇప్పుడు మాట్లాడాలి రెస్పాన్స్ అతని రెస్పాన్స్ బట్టి మేము మాట్లాడతాం రోజుగా 3-4 టైమ్స్ ఫోన్ చేసామండి. ఫోన్ ఎత్తలేదు, ఎత్తడండి ఆయన. ఎత్తడా ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఫోన్ ఆయన కట్టకపోతే ఈయన ఎప్పుడు కడతాడో చెప్పమనండి ఫోన్. నేనెందుకు కడతాను ఆ? మీ సూరిటీ ఉందండి. మీరు అడిగి చేశారు సరే ఆయన కట్టపోతే కట్టపోయారు. మీదే మీ ఇన్సూరెన్స్ చెప్పండి. ఎందుకో ఇప్పుడే కదా చాలా సార్లు అయింది అలాగా. మాది బూతులు మాట్లాడకండి. మా వాడిని మిమ్మల్ని కాదండి అయినా మామూలుగా మాట్లాడు మాది ఏంటంటారా మీది మీ ఇన్సూరెన్స్ ఎప్పుడు కడతారు? కాదండి ఇప్పుడు ఏంటి మీ ఇన్సూరెన్స్ కట్టాలి. మీ ఇన్సూరెన్స్ ఏంటంటే 1800 అండి. నెలకి 1800 అంటే 4 నెలలు 4000 4 8 20 మొత్తం 6800 కట్టాలి. ఎంత కట్టాలండి ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ అనగానే 6800 కట్టాలండి. ఆయనది ఆయనేమో 15000. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ. ఎప్పుడు పే చేస్తారు మీరు? ఇన్సూరెన్స్ మాకు చెప్పలేదు ఉండరా ఒక నిమిషం ఉండరా కిరణ్, నేను అలా మాట్లాడి పర్సన్ ఆగరా కాదు ఎలా కొట్టు ఎలా మాట్లాడి చెప్పలేదు నేను చెప్పకుండా చేయకుండా ఎలా చేస్తాను ఆగు, మీ ఓటు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడి తెలుసా నాడు ఏడు మాట్లాడి తెచ్చుకుంటురా ఆడు దోలు తెరుతుంది మీరు చెయ్యకండి భయ్యా, మీరు ఏం చెయ్యకండి. చేస్తావు? ఆగండి. ఏం చేస్తావు? డబ్బులు తీసుకొని చెయ్యేశారంటే మేము ఇప్పుడు ఇద్దరం వచ్చామని మీరు చెయ్యేస్తారు. నువ్వు మాట్లాడే మీ అడ్రస్ పేరు పెట్టి మీ అడ్రస్ లో మీ అన్ని మా దగ్గర ఉన్నాయి. అర్థమైందా? ఏం చేసుకుంటే చేసుకో, అర్థమైందా? ఏం చేసుకుంటే చేసుకో. ఆడు అడగడం మీరు ఇచ్చేయడం అని మీరు తీసుకున్నాడు బాగున్నాడు ఇచ్చిన వాళ్ళు బాగున్నారు మధ్యలో నేను వచ్చాను ఇప్పుడు నా ప్రమేయం లేకుండా అయిపోయింది అంతా ఇప్పుడు నన్ను అడుగుతాను కట్టమని నేను ఎలా కడతాను చెప్పండి అసలు ఎలా కడతారా? నా ప్రమేయం లేకుండా మీరు ఇచ్చారు అగో మా మేనేజర్ గారు వచ్చారు. మా మేనేజర్ గారు చెప్పి చెప్పండి ఇగో ఈయనండి ఈయన 5 నెలల నుంచి తీసుకున్నాడు. ఆయన సూరిటీ ఈయన పెట్టాడు, ఈ డబ్బులు ఇవ్వట్లేదు. మేడం ఒకటి నేను ఇప్పుడు అమౌంట్ అయితే పెంచి మాట్లాడండి ఒక ఆగండి ఈ కుర్రోడు నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ అడిగండి దేనికి అన్నాడు దేనికి అడిగండి నాకు తెలియదండి తీసుకున్నప్పుడు కూడా నీ పేరు మీద సూరిటీ పెట్టాను చెప్పుకోవడం చెప్పలేదు ఆధార్ నెంబర్ అడిగండి ఆధార్ నెంబర్ ఇచ్చానండి అవునండి ఇప్పుడు ఇచ్చారు పర్సన్ ఆధార్ కార్డు నెంబర్ తెచ్చి ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తారండి పర్సన్ కనుక్కోక్కర్లేదండి బజాజ్ అంటే పర్సన్ అడగాలి కదా పర్సన్ మరి అడగండి ఎలా ఇచ్చారు వీళ్ళందరూ ఆధార్ కార్డు తేకుండా మీ ఆధార్ కార్డు ఎందుకు తెచ్చాడు? మీ ఆధార్ కార్డు ఎందుకు తెచ్చాడు? నా ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్ అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అవును అడిగే ఇప్పుడు పర్సన్ అడగాలి కదా మీ ఎప్పుడు మేము వచ్చామండి, మేము వచ్చామని చెప్పి మీ ఓటు చేసేసారండి. ఇంటిమెంట్ ఇవ్వాలి కదండి మీరు ఆ వ్యక్తి మేడం ఒకసారి నేను చెప్పింది వినండి. తీసుకున్నప్పుడు మేడం మీకు ఫోన్ చేసి మీ ఆవిడ గారికి ఫోన్ చేసి వాళ్ళందరికీ ఫోన్ చేసి మేము కనుక్కోవాలంటే మాది రూల్స్ ఒప్పుకోవాలి. మరి అలాగని ఇప్పుడు 15,000కి సూర్య అయిపోయిందండి 10 లక్షలు అడుగుతారు 10 లక్షలు అడుగుతారు మీరు అమౌంట్ ఉంది, మీరు అమౌంట్ ఎప్పుడు పే ఇప్పుడు నాకు నాకు చెప్పలేదండి నాకు చేసుకున్నారు. క్షమించేసేయండి, నేను బయలుదేరతా. చేసుకున్నందుకు మీరు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తాం. ఎవరు సही చేసుకున్నారు అబ్బాయి అబ్బాయి ఏం చేసుకోలేదండి మామూలుగా నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. మామూలుగా అంటే ఆడ డబ్బులు అడగడానికి వస్తే ఎలా చేస్తారా? మేడం ఏం లేదండి ఎందుకు వచ్చింది కానీ నిన్న మాట్లాడే మాటలు ఎంత దారుణంగా మాట్లాడి తెలిసి ఈ పర్సన్ నేను అన్నీ విన్నాను. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేను చూసాను. ఓన్లీ వన్స్ ఫసక్
అర్థమైందా? నేను అన్నీ విన్నాను. నిన్న మాట్లాడే మాటలు విన్నారా మీరు? మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా రావడం, ఎవరితో ఆధార్ కార్డు తేవడం, తీసుకోవడం, అయిపోయింది. ఆధార్ కార్డు తెచ్చినప్పుడు పర్సన్ కనుగోలు కదా మీరు. ఆధార్ కార్డు తెచ్చారని చెప్పి సిక్కేస్తే అలాగండి. ఆ పర్సన్ ఇష్టం ఉందో లేదో మీ పేరు మీద తీసుకుంటుందని చెప్పి మీరు అడగాలి కదండి. మాకంత ఖాళీ ఉండదు. ఖాళీ లేకండి ఎవరో ఆధార్ కార్డు తెచ్చి ఇచ్చేస్తే అలాగే ఇచ్చేస్తారండి. మేము టైం వేస్ట్ చేసుకొని వచ్చాం. అది అంతా తీసుకుని మీరు కట్టాలంటే ఎలా కడతారు? లాజికల్ మాట్లాడడానికి మేము రాలేదు. మీరు ఇప్పుడు అమౌంట్ పే చేస్తారా? అమౌంట్ పే చేస్తారా లేదా స్టేషన్ కి వెళ్తారా? ఈ అబ్బాయి అయితే ఆ అబ్బాయి మీద చేయి చేసుకున్నాడు. సో తనకు మాత్రం మీరిద్దరు మాత్రం ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, మీరు రండి స్టే చేసుకోలేదు కదా మేడం. వీళ్ళందరూ చూస్తా ఊరుకున్నారు కదా. నేను అభిషేకం సీరియల్లో సాగిత్ లాగా సాఫ్ట్ కాదు, సూపర్ సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. మేడం ఆయన 8,500 కట్టాలండి. చాలా సార్లు టీవీలో చెప్తున్నారు కదా, ఎవరిని నమ్మి ఏమి ఇవ్వద్దని. నా ఫ్రెండ్ అండి మేడం ఆయన 8,500 ఈయన పైన 15,000 అండి. టోటల్ గా 23 తీసుకొని వెళ్ళినంతసేపు రేపు మాపు కడతానంటారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నలుగురు వెనకేసుకొని వచ్చి మేము ఇప్పుడు కట్టలేము, రేపు కడతామని చెప్తారా? మాట్లాడే మాటలు బట్టి అలా మాట్లాడతాం మేము మాట్లాడతామండి. మా వెనకాల పైన అలా ఉంటాయి మా రూల్స్. ఎలా ఉన్నా సరే కస్టమర్ తో ఎలా మాట్లాడతారు తెలుసు కదా మీకు. మేము కట్టకపోతే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసు, కడితే ఎలా రియాక్ట్ అవుతామని అంతా తెలుసుండి మరి మీరు తీసుకున్నప్పుడు ఆలోచించాలి కదా. ఇలా కట్టకపోతే ఇలా మాట్లాడతారని మరి అప్పుడు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎట్లా? అది మీరు ఎప్పుడు కడతారు చెప్పండి. ఆయనకి సంబంధం లేదు, మీరే మధ్యలో ఉన్నారు, మీరే కట్టాలి. మీ టీవీ కూడా ఇన్సూరెన్స్ చేయాలి కదండి 8,500. ఇవి నాకు చెప్తాను కదా, మా వాళ్ళు చెప్పలేదంటే ఇన్సూరెన్స్ చేయమని. ఎలాగైందో తెలియదు. సరే అయింది. ఇప్పుడు మీరు కట్టలేదు అనుకోండి, మీరు కట్టలేదు అనుకోండి, ఇలా పెరిగిపోతూనే ఉంటది. అదే నేను వెళ్ళి కనుక్కుంటాను. జమ్మి బజార్ తీసుకున్నాం టీవీ, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇన్సూరెన్స్ మీరు చేయకుండా చెప్పకుండా ఎవరు చేయించారంటే కనుక్కొని అప్పుడు మీకు ఫోన్ నెంబర్ మీద నేను చేస్తాను మీకు. సరే సరే మీ నెంబర్ ఇవ్వండి. నా నెంబర్ 9032. సరే మేము ప్రాంక్ చేసాం మీతో.